ఓకే. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే పాదయాత్ర కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ అయిందండి. ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రజాప్రస్థానం ఈ రోజు పాదయాత్ర ప్రారంభించిన తొలి అడుగు వేసిన రోజు. తర్వాత 16 నెలల పాటు పాదయాత్ర చేశారు. అంటే ప్రజాప్రస్థానం పేరుతో పులివెందల్లో 2017 అనుకుంటాను ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ ప్రజాప్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఆ ప్రజాప్రస్థానం ద్వారా తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 151 సీట్లని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది. దాదాపు అబౌవ్ 50% ఓట్లు సింగిల్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. పాదయాత్రలు చేయడం, గెలవడం, వాడడం చరిత్రలో మామూలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలన్నీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. ఆయన ప్రారంభ రాజకీయ జీవితమే ఓదార్పు యాత్రతో ప్రారంభమైంది. ఆ తర్వాత బస్సు యాత్ర, ఆ తర్వాత ప్రజాప్రస్థానం యాత్ర. ఆయన మొత్తం యాత్రలంతా కూడా యాత్రలతో ప్రజలతో మమేకం అవడం, ప్రజలు ఒకటిగా మారడం జరిగింది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ఒక పాపులర్ డైలాగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి, నేను విన్నాను, నేను ఉన్నాను. దాదాపు అది రింగ్ టోన్లుగా మారిపోయాయి ఫోన్లకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట, నేను విన్నాను, నేను ఉన్నాను అనే మాట ప్రతి మనిషికి, ఆయన లక్షలాది మంది ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకున్నాడు. ఆ బాధలన్నీ విన్న తర్వాత నేను మీ బాధల్ని విన్నాను, మీకు నేను ఉన్నాను అనే ఒక్క డైలాగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాన్ని మార్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను, నేను విన్నానన్న మాటకి ప్రజలు రావాలి జగన్, కావాలని జగన్ అనే స్లోగన్ గా మారిపోయింది. అది అద్భుతాన్ని సృష్టించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రజాప్రస్థానం ఒక అద్భుతం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇంకొక ముఖ్యం ఏంటంటే కీలకమైన డెసిషన్స్ అని ఆయన పాదయాత్రలోనే తీసుకున్నాడు. ఎన్నికల మేనిఫెస్టో పెద్ద ప్రయారిటీ లేదు తెలుగు వైసీపీలో. నవరత్నాల పేరుతో ఒక సింపుల్ గా ఒక పాంప్లెట్ లాగా తీసుకొచ్చేసినాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా విషయాలు నేర్చుకున్నారు, దాన్ని విన్నాడు, వారికి నేనున్నానన్న భరోసా ఇచ్చాడు. పాదయాత్రలో చాలా మంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాడు. ఆ రకంగా ప్రజాప్రస్థానం అన్నది జగన్ గారికి, వైసీపీ గారి రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈదుల్లోకి వస్తే జనం తండోపతండాలకు ఎందుకు వస్తున్నారంటే ఈ మమేకం కారణం, ఈ భావోద్వేగ కనెక్షన్ కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో బాగా కనెక్ట్ అవుతాడు. అదే ఆ పార్టీకి బలం. కొన్ని సందర్భాల్లో ఆ పార్టీని ప్రశ్నిస్తాను, అంత బాగా మాతో కలిసిపోయినాయని మాతో దగ్గరకు రావట్లేదు కదా, రావాలనే కోరిక, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చాలా భావోద్వేగంతో కనెక్ట్ అయ్యి, యాత్ర అంటేనే వైఎస్ కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం యాత్ర అద్భుత విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలోనే అదొక మైలురాయి నిలిచిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించి ఇప్పుడు తెలుగు వైసీపీని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు. అసలు పాదయాత్ర చేస్తే గెలిచిపోతాము అనేంత వాతావరణం వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారి ట్రెండ్ ఏదైతే సృష్టించాడో, ఒకప్పుడు మహాత్మా గాంధీ పాదయాత్రలతో మళ్ళీ ఆగిపోయింది. రాజకీయాల్లో అంత పెద్ద పాపులర్ పాదయాత్రలు జరగల. కానీ రాజశేఖర రెడ్డి గారు కనెక్ట్ అయినాడు. ఆ రకం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ రాజకీయ వారసుగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు పిలిపించారో 8 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రని రికలెక్ట్ చేసుకుంటున్నారంటే ఆ పాదయాత్ర ఎంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి పాదయాత్ర చేయాలి అనే భావన ప్రజల్లో, పార్టీ కార్యకర్తలు ఆయన అనౌన్స్ చేశారు ఎన్నికల ముందు నాకు ఒక పాదయాత్ర ఉంటుందని. ఖచ్చితంగా అది ఎప్పుడు ఈ రోజు 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కానీ, జగన్ ని ప్రేమించే వాళ్ళందరూ ఆ పాదయాత్ర మళ్ళీ ఎప్పుడు, ఆ ప్రజాప్రస్థానం మళ్ళీ ఎప్పుడు అనే భావన వచ్చిందంటే అది ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ను అలర్ట్ చేయడం, మార్పులు చేర్పులు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి ఆ ప్లాన్, ఎలా ఉండబోయే అవకాశాలు ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తిస్తున్నాడు పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క గొప్పతనం ఏంటంటే ఓడిపోయిన పార్టీలు లోకలోకలు ఎక్కువ వస్తాయి. ఏ పార్టీ ఓడిపోయిన వెంటనే అందరూ దబాయిస్తారు, కింద వాళ్ళు పైన ఆయన దబాయిస్తారు. ఓడిపోయిన పదవి లేదు కదా, అధికారం లేదు కదా, ఎక్కువ మాట్లాడితే పోతారేమో అనేవండి. తమాషా ఏంటంటే ఓడిపోయిన 2 రోజుల నుంచి ఈయన దబాయిస్తున్నాడు వాళ్ళని. అది ఒక చిత్రం. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పట్టుందేమో. ఎందుకంటే ఘోర పరాజయం చిన్న పరాజయం కాదు. 11 సీట్లు పడిపోయింది, వేల వ్యక్తి మధ్య చివరికి ఆయన సొంత జిల్లాలో కూడా మెజారిటీ పోయింది. ఇట్లాంటి జిల్లాల్లో ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీద అందరూ పెత్తనం చేయాలి. ఇప్పుడు రివర్స్ లో ఆయన భయపడుతున్నారు. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారంటే, ఇది పార్టీ పనులు ఇన్ టైంలో చేయకపోతే మీరు సర్దుకోండి, నేను వేరే వాడిని పెట్టుకుంటాను. ఆ ధైర్యం, ఆ గట్స్ చాలా గొప్పది. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ పోయేవాళ్ళు కూడా గడ్డం పట్టుకొని బుజ్జగించి ఉనండ్రా బాబు భవిష్యత్తు అని చెప్తారు. మామూలుగా ఇది మన గతం. ఈ వర్తమానంలో జగన్ స్టైల్ ఎట్టుందంటే పోతారా? ఆయన అడుగుతున్నాడు, మీకు కష్టం అయితే ఏం కష్టం, రేపు ధర్నా చేయాల్సిందే. చూడండి,
ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 మంది సంతకాలు చేస్తున్నారు. ఎప్పుడన్నా ప్రతిపక్ష ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ, ముందడుగు ఇదో ఒక ఆ, ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు పోయారో లేదో కూడా ఊరికి తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 1.5 year తర్వాత ఇంటింటికి పోయి సంతకాలు పెట్టిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 మెడికల్ కాలేజీలు పరిగెత్తున్నారు. ఒకవేళ మీకు కష్టమా, ఓకే సర్దుకోండి, నేను ఏరోని పెట్టుకుంటాను. దట్ ఈస్ జగన్ గట్స్. ఎందుకంటే అది ఖచ్చితంగా తిరుగులేని పట్టు ఆయనకు ఉందనడానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలి. ఖచ్చితంగా అది ఆ పార్టీకి మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ మీరు తిరుపతి న్యూస్ సార్. ఇప్పుడు టీటీడీ గోశాలని ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్ చేయడానికి దేవస్థానం అనుమతి ఇచ్చింది అంటూ మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, వ్యాఖ్యలు చేశారు. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిరుపతి, ప్రజెంట్ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్. ఆయన ఒక కీలకమైన ప్రశ్న ఈరోజు బహుశా బిఆర్ నాయుడు గారు 1 year పాటు పూర్తయింది ఆయన పదవి కాలం. ఈ సందర్భంలో ఆయన రాజకీయ విమర్శలు చేశాడు. ఆ విమర్శలు వ్యక్తిగతంగా కావచ్చు, ఆయన పనితీరు పైన, దానికి మనకు పెద్ద ఆసక్తి లేకపోవచ్చు. కానీ బట్ వాళ్ళు లేవనెత్తినటువంటి కీలకమైన అంశాలకు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం చెప్పాలి, నిజాలు చెప్పాలి. అంటే మన బోర్డు సమావేశంలో ఇట్లాంటి అంతర్లీనంగా వచ్చే మాట అయితే టీటీ నుంచి వచ్చింది. గోశాలలో చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఉదాహరణకు గోశాలలో చాలా ఆవులు చనిపోయారని, గోవులు చనిపోయాయని కరుణాకర్ రెడ్డి గారు అనడం, చనిపోయాయి కానీ అంత కాదని వాళ్ళనడం, అది మొన్న ఆయన కూడా 2 సార్లు విచారణకు పోయి రావడం, మరి అది ఏమవుతుందో చూడాలి. కానీ గోశాల చాలా కీలకం. ఎందుకంటే తిరుమలలో శ్రీవారి నిత్యం నైవేద్యాన్ని పెట్టే విషయంలో కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాలు. రెండోది ఏనుగులు, ఉత్సవాల్లో జరిగే ప్రోగ్రాం, ఇవన్నీ హార్స్, అవన్నీ కూడా గోశాల సంరక్షణలో ఉంటుంది. గోశాలకు సంరక్షకుడుగా అంటే డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి గారు సస్పెండ్ అయి ఉన్నాడు. మీకు తెలుసు, ఆ తొక్కిసలాట్లో ఇన్ఛార్జి కూడా సస్పెండ్ అయ్యాడు. అది నివేదిక కూడా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఆయన ఏమవుతుందో తెలియదు, డైరెక్టర్ లేడు, ఇన్ఛార్జ్. రెండోది గోశాలలో డైరెక్టర్ ఇప్పుడు డాక్టర్ ఉండాలి. ఎందుకంటే గోశాలకు అది మనుషులకే డాక్టర్లు కావాలి. అలాంటి గోవులు చెప్పుకోలేవు, ఇంకా చాలా క్రియాశీలకంగా ఉండాలి ఆ డాక్టర్. ఎందుకంటే గోవులు చెప్పుకోవు కదా, వాళ్ళ బాధలు అరుస్తాయి తప్ప. కాబట్టి చాలా కన్నబిడ్డ కన్నా ఎక్కువ చూసుకోవాలి. అందువల్ల డాక్టర్ ఉండాలి, అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. మీకు బ్రహ్మోత్సవాల్లో ఏనుగుల్ని ఉపయోగిస్తుంటారు, గజరాజుల్ని. ఆడ ఇన్ని వేల మంది ఉన్నప్పుడు అది సరిగ్గా జీలు చెబితే చాలా ప్రమాదం జరుగుతుంది కదా, లక్షలాది మంది పడుతున్నప్పుడు. దానికి ఆ రోజుల్లో అన్నం పెట్టే దాని దూట్లో కూడా జాగ్రత్త ఉండాలి. ఇరిటేట్ అయితే సమస్యలు వస్తాయి. అంటే అంత జాగ్రత్తగా గోశాలను సంరక్షించాలి. అయితే ఒక తీర్మానం బహుశా ఏజెన్సీకి ఇస్తారు దాని నిర్వహణ బాధ్యత అనే చర్చ ఒకటి నడిచింది. అది బోర్డులో తీర్మానం చేశారు, బోర్డు అనేది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని కరుణాకర్ రెడ్డి గారు ఆ అలిగేషన్స్ చేశారు అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ దేవస్థానం యొక్క వైఖరి చూడాలి. ఎందుకంటే గోశాల లాంటి విషయాల్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం అనేది ప్రమాదం జరిగితే మాత్రం. ఎందుకంటే అది చాలా బాధ్యతతో చేయాలి. పైపిచ్చి పలవనేరులో 1000 ఎకరాల్లోనే 750 ఎకరాల్లో గోశాల నిర్మిస్తారు. అంటే టీటీడీకి కావాల్సిన పాలంతా తీసుకొచ్చా, నెయ్యి అంతా అది జరగదు. ఎందుకంటే రోజుకు 10 టన్నులు నెయ్యి కావాల్సి వస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా పెంచుతున్నారు. తిరుమలలో గోశాల సెంటర్ ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది. ఏదైనా ప్రస్తుతానికి డైరెక్టర్ లేడు. కాబట్టి అంతర్గత నిర్మాణం ద్వారానే ఎఫెక్టివ్గా గతంలాగా చేసుకుంటే మంచిది, లేకపోతే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందనే విషయంలో కరుణాకర్ రెడ్డి గారు బహుశా ఆరోపణ చేస్తుండొచ్చు. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి ఆరోపణకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నిజమైతే సరిదిద్దుకోండి, లేదంటే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేశారని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ ఆయన చెప్పడం మేము చెప్పడం అంటే మరింత విమర్శలు చేసేదానికి అవకాశం ఉంది. అండ్ రాహుల్ గాంధీ గారు హెచ్ ఫైల్స్ అంటూ ఒకటి చెప్తున్నారు. 28 లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయి అంటూ ఆరోపణ చేస్తున్నారు. మీ వాదన ఏంటి? అంటే రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కర్ణాటకలో, ఇప్పుడు హర్యానాలో, బీహార్లో ఓట్లు చోరీ, అంటే అర్హులైన ఓటర్లు లేకుండా. మనం ఇంతవరకు చర్చ ఏంటంటే ఓట్లు డిలీషన్ ఎక్కువ ఉండేది. అర్హులైన ఓటర్లని డిలీట్ చేయడం, లేదా అనర్హుల్ని ప్రధానంగా ఓటర్గా చేసేస్తున్నారు అనే విమర్శలు ఉండేది. అనర్హుడు ఓటర్లుగా అర్హులే ఉండాలి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అనర్హులు ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా పర్వాలేదని నేను స్టేట్మెంట్ ఇను. బట్ ఒక రకమైనటువంటి నేరం. కానీ అర్హుడికి సీట్ ఓటు లేకపోతే చాలా ప్రమాదం. ఒక అనర్హుడు వచ్చింది అనుకోండి, దానికి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఉదాహరణకు మీకు ఓటు హక్కు లేదనుకోండి, మీరు ఓటు హక్కు తీసుకొస్తే నేను ఏజెంట్గా ఉండి మిమ్మల్ని తరిమేస్తాను, ఆ ఛాన్స్ ఉంది. కానీ అసలు ఓటే లేకపోతే నాకు లిస్టులో, ఇది చాలా విషాదం. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకి ఓట్లో చేర్చకుండా చేస్తున్నారు, లేదా అర్హులైన వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు వాళ్ళ అనుమతి లేకుండా. బీహార్లో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం. ఏదైనప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు మారాలి. ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎలా ఉండాలంటే, ఎన్ని విమర్శలు వచ్చినా ఆ రోజు సాయంత్రానికి సమాధానం చెప్పాలి. విమర్శల్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, ఆన్సర్ చేయాలి. అక్కడ లోపాలు జరుగుతున్నాయి కాబట్టి విమర్శలకు ప్రాధాన్యత చేస్తాం.
కాబట్టి రాహుల్ గాంధీ గారి విమర్శలకు గతంలో కర్ణాటక, మొన్న మహారాష్ట్ర కావచ్చు, నిన్న బీహార్ కావచ్చు, ఇప్పుడు హర్యానా కావచ్చు, ఇట్లాంటి వాటిని బలపడితే రేపు ఏ పార్టీ గెలిచినా దొంగోట్లతో గెలిచినారు మాల్ ప్యాక్ట్ అనే అపవాదు ఉంటుంది, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరి అలా అనుకుంటే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే కదండి అధికారంలో ఉంది. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలక్షన్ సిఇసి అండర్ కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు పనిచేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు ఒక బాధ్యత ఉంటుంది, ఎందుకంటే ఎంఆర్ఓ అందరూ పనిచేసి అందరూ ప్రభుత్వం చేతిలో ఉంటారు. కానీ వాళ్ళ అజమాయిషి ఈ ఎన్నికల్లో ఓట్లు చేర్పించడం, డిలీషన్ చేయడం, నిర్ణయాలు పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అది ఎలక్షన్ అండర్ కంట్రోల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. కాబట్టి ఎవరున్నా అది చెప్పండి. ఇప్పుడు తెలుగు బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు, మీరేం చేస్తున్నారు తెలంగాణలో, అడగచ్చు, తప్పేం లేదు. కానీ అల్టిమేట్ గా ఆన్సర్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ పనిచేస్తుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చేసినా సెంట్రల్ ఈసీ కదా ఫైనల్ డెసిషన్. ఆ ఫైనల్ డెసిషన్ ఈసీ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నా ఈసీ ఏం స్పందించట్లేదు, ఆన్సర్ చేయట్లేదు. స్పందిస్తా ఉంది, స్పందించాల్సిన తీరులో స్పందించట్లేదు, స్పందించాల్సిన మోతాదులో స్పందించట్లేదు. ఎంత అవసరమో అంత స్పందించట్లేదు. స్పందిస్తా ఉంది. మహాటి తప్పు ఒప్పు కుదరదు. వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో దాని గ్రాస్ రూట్ లోకి ఇవన్నీ మీరు 100 స్వర్ణ గారికి ఓటు అర్హులు కాదు, అయినా ఓటు ఉందని ఆయన అన్నాడు అనుకోండి, ఆమె అర్హులని మీరు నిరూపించాలి. అట్లా ఉండాలి యాక్షన్స్. అట్లా ఉండట్లేదు. జనరలైజ్ స్పందిస్తున్నారు, ఆధారాలు ఉంటే తీసుకురండి, లేదా మీరు కావాలని ఆరోపణ చేస్తున్నారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తే క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా జోక్యం చేసుకుంటాం, ఎక్కడ వాళ్ళు పూర్తిగా వదిలేశారన్న కానీ అవసరం ఎంత, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో అంత స్థాయిలో జోక్యం అనేది ఉండట్లేదు.